హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత ఎడతెరిపి లేకుండా కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే శ్రీలంకని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమక్రమంగా బలపడుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల తర్వాత రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇక కోస్తా తీర ప్రాంతాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 24 గంటల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా 10 నుంచి 12 డిగ్రీల వరకు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ రోజు రేపు తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.